హలో స్టూడెంట్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే ఏపీ నందికొండ తెలంగాణకు సంబంధించి మ్యాథమెటిక్స్ 2B ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే ఉన్నారు కదా. వాళ్ళకి సంబంధించి 2B ఎగ్జామ్ సంబంధించి గెస్ట్ పేపర్ అయితే చూద్దాం అనమాట. లాస్ట్ ఇయర్ ఇలాంటి గెస్ట్ పేపర్ నుంచే నియర్లీ 37 to 40 మార్క్స్ అయితే వచ్చాయన్నమాట. ఇప్పుడు కూడా వస్తాయని చెప్పేసి అయితే అనట్లేదు. ఖచ్చితంగా మీరు ఏంటంటే మీరు చేసే ప్రాక్టీస్తో పాటు ఈ గెస్ట్ పేపర్ కూడా చేయండి. మేబీ మీకు ఏంటంటే ఎక్కడో దగ్గర ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి అర్థమైంది కదా. అండ్ పాస్ అవ్వలేని వాళ్ళు ఇలాంటి గెస్ట్ పేపర్స్ 3-4 ఉంటాయి. ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టాను. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అయితే డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఏంటంటే ఏపీ అండ్ తెలంగాణ రెండింటిలో కూడా సేమ్ అండి పేపర్. రెండింటికి ఏం డిఫరెన్స్ అయితే ఉండదు. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఏంటంటే 2 మార్క్స్ అనమాట. 2 మార్క్స్ నుంచి సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్, డెఫినెట్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మొత్తం 10 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఒకసారి అవన్నీ కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ ఇంకా 4 మార్క్స్ విషయానికి వస్తే 4 మార్క్స్ వచ్చేసరికి వాళ్ళైతే 7 అయితే ఇస్తారు. మన 5 అయితే రాయాల్సి అయితే ఉంటుంది. అయితే మీరు ఏంటంటే ఈ 7 కూడా అక్కడైతే ప్రాక్టీస్ చేయండి. 7 ప్రాక్టీస్ చేస్తే మేబీ మీకు 1 or 2 క్వశ్చన్స్ అనేవి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ 7 మార్క్స్ అనేవి అయితే రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. మాక్సిమం ప్రతి పేపర్లు అయితే రిపీట్ అవుతాయి. మనకి సర్కిల్స్ నుంచి 7 మార్క్స్ అయితే వస్తాయి. అండ్ అంతేకాకుండా మనకి పారాబోలా నుంచి ఒక 7 మార్క్ అయితే వస్తుంది. తర్వాత డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి ఒకటైతే వస్తుంది. తర్వాత ఇంటిగ్రేషన్ నుంచి ఒకటి, అండ్ నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి అయితే ఒకటైతే వస్తుంది అనమాట. కాబట్టి మీరు ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. మీరు ఏంటంటే ఫస్ట్ 2 మార్క్స్ అనేవి అయితే 10 కంప్లీట్ అయితే చేసేయండి. తర్వాత 4 మార్క్స్ అనేవి అయితే 7 కంప్లీట్ చేసేయండి. అండ్ 7 మార్క్స్ వచ్చేసి ఏంటంటే టోటల్గా 7 కూడా కంప్లీట్ అయితే చేసేయండి. కంప్లీట్ చేసేస్తే మీకు ఏంటంటే ఎక్కడో దగ్గర ఈ క్వశ్చన్స్ అనేవి అయితే మేబీ వస్తే మీకు ప్లస్ అయితే అవుతుంది అనమాట. కాబట్టి అర్థమైంది కదా. ఇవి వచ్చేసి ఏంటంటే లాస్ట్ 4 years 5 years నుంచి మోడల్ మనకి క్వశ్చన్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్సే మనకి ఈ విధంగా గెస్ట్ పేపర్ అని చెప్పేసి తయారు చేశారనమాట. కాబట్టి ఈ డిఫరెన్స్ ఇవాళ వీడియో నెక్స్ట్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.